దురంధర్ 2 సినిమాకి బిగ్ షాక్ తగిలింది. దురంధర్ 2 ప్రీమియర్స్ తెలుగు వర్షన్ రిలీజ్ ని రద్దు చేసుకుంది టీం. ప్రీమియర్ షోలని రద్దు చేసుకున్నారు. ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అనౌన్స్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ రెడీ కాకపోవడంతో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హిందీతో పాటుగా ఇతర సౌత్ లాంగ్వేజెస్ లో యథావిధంగా ప్రీమియర్స్ కొనసాగుతాయి. కానీ తెలుగులో మాత్రం కొంత ఈ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ అని చెప్పాలి. సో ఎంతగానో తెలుగు ఫ్యాన్స్ ఎదురు చూస్తారు దురంధర్ 2 సినిమా కోసం. సో తెలుగు వర్షన్ ని రేపటి ప్రీమియర్స్ కూడా రాకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లకి దురంధర్ కష్టాలు ఏర్పడ్డాయి. సో ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు చాలా మంది కొనుక్కున్న వారంతా కూడా తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో దురంధర్ 2 సినిమా దురంధర్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చూసాం. సో దురంధర్ ఇట్స్ కంప్లీట్లీ ఒక ఇండియా పాకిస్తాన్ రా ఏజెన్సీ ఎలా పనిచేస్తుందో దాని ఓరియంటేషన్తో వచ్చేటువంటి సినిమా. సో దురంధర్ 1 సక్సెస్ అయింది. దురంధర్ 1 సక్సెస్ తర్వాత ఇప్పుడు దురంధర్ 2 సినిమాకి సినిమా యూనిట్ సిద్ధమైపోయింది. రేపు సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ప్రీమియర్ సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోయాయి. సో చాలా మంది బుకింగ్ కూడా చేసుకున్నారు. కానీ ఆ బుకింగ్స్ అన్ని కూడా ఇప్పుడు తిరిగి వెనక్కి ఇచ్చే అవకాశం ఉంది. సో తెలుగు ప్రీమియర్ వర్షన్ మాత్రం క్యాన్సిల్ చేసుకున్నారు డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్. సినిమా సెకండ్ హాఫ్ సమయానికి అందలేదు అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రీమియర్స్ సెకండ్ దురంధర్ 2 ప్రీమియర్ తెలుగు వర్షన్ మాత్రం బ్రేక్ పడింది. మిగిలినవి మాత్రం యథాతథంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో రేపు కనీసం నార్మల్ షోస్కైనా తెలుగు వర్షన్ అవైలబుల్గా ఉంటుందా లేదు యథాతథంగానే వేరే హిందీ అండ్ ఇతర లాంగ్వేజెస్లో కొనసాగుతుందో చూడాలి. సో ఇటు తెలుగులో రేపు ఇదే సమయానికి అటు ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద మొత్తంలో ఒక బిగ్ బ్లాస్ట్ మ్యాసివ్ హిట్ అందించబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ అటు టికెట్ రేట్స్ కూడా ఏమాత్రం పెంచలేదు. యాస్టీస్ టికెట్ రేట్స్ కొనసాగుతున్నాయి తెలంగాణలో. సో తెలంగాణ టికెట్స్ రేట్స్ యాస్టీస్గా కొనసాగుతున్న తరుణంలో ఇటు దురంధర్ 2 కూడా తెలుగు ప్రీమియర్స్ అవకాశం లేదు. కాబట్టి ఇక దురంధర్కి ఎటువంటి కాంపిటీషన్ కానీ ఇటు ఉస్తాద్ భగత్ సింగ్కి ఎటువంటి కాంపిటీషన్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి ఎటువంటి అడ్డంకులు కానీ లేవు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఇట్స్ కంప్లీట్లీ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఏ స్థాయిలో మ్యాసివ్ రోరింగ్ ఉంటుందో మనకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ మ్యాసివ్ రోరింగ్ రేపు కనిపించబోతోంది. సో దురంధర్ తెలుగు వర్షన్ లేకపోవడంతో చాలా బిగ్గెస్ట్ బ్యారియర్ని ఇప్పుడు దురంధర్ విషయంలో సినిమా యూనిట్ ఎదుర్కోబోతోంది. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? దురంధర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు? కామెంట్ చేయండి.